హాయ్ ఎవ్రీవన్. ఈ ఎగ్ ఫ్రై వేడివేడి రైస్లోని కలుపుకొని తింటే నిజంగా చెప్తున్నానండి, టేస్ట్లో ఎక్కడా తగ్గలేదు. ఎగ్తోని చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ నేను చెప్పిన ఒక ఎగ్ ఫ్రై ఎలా చేసుకోండి, అప్పుడే మీకే అర్థమవుతుంది. వంట చేయాలనిపించలేనప్పుడు ఎలాట ఈజీగా ఎగ్ ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియోకి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరి మనం లేట్ చేయకుండా ఎగ్ ఫ్రై ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసిద్దాము. ముందుగా ఎగ్ ఫ్రైకి ఎగ్స్ని బాయిల్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను. తర్వాత ఆనియన్స్ని సన్నంగా కట్ చేసుకోండి. ఎంత సన్నంగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. కొన్ని పచ్చిమిర్చి, కొన్ని మిరియాలు, కొంచెం గార్లిక్ తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత బాయిల్డ్ ఎగ్కి మనం ఫ్రై చేసుకోవాలి, కానీ ఫ్రై చేసుకునే ముందు ఎగ్స్ పైన కొంచెం కట్ చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఇలా ఆయిల్లో వేసుకుంటే మొఖం మీద ఆయిల్ తుల్లుతుంది. ఇది కూడా చెప్పాలా అనుకుంటారు చాలామంది, కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి మనం క్లియర్గా చెప్తే బెస్ట్ అండి. తర్వాత మిరియాల్ని లైట్గా దంచుకోండి. దంచుకుంది లేకపోతే మిక్సీలో వేసుకొని లైట్గా మిక్సీ చేసుకోండి. మెత్తగా పౌడర్ చేసుకోకండి. చూడండి, నేను చూపిస్తున్న గరుగ్గా పౌడర్ చేసుకోండి. ఈ మిరియాల పౌడర్ వల్ల కూడా ఎగ్ ఫ్రై టేస్ట్గా ఉంటుంది. తర్వాత గార్లిక్ని లైట్గా దంచుకోండి. ఇది కూడా దంచకుండా ఆయిల్లో వేసుకుంటే ముఖం మీద తులుతుందండి. గార్లిక్ నచ్చని వాళ్ళు కొంచెం ఎక్కువే తీసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత కడాయి హీట్ అయ్యాక కొంచెం మస్టర్డ్ ఆయిల్ యూస్ చేసుకోండి. మస్టర్డ్ ఆయిల్ ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి. తర్వాత కొంచెం నార్మల్ ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకొని ఎగ్స్ని పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేసుకొని నేను చూపించినలాగా చేయండి. ఇలాగా కలిపితే అన్ని రకాలు ఎగ్స్ని బాగా పడతాయి. నేను ఇక్కడ లైట్గా ఫ్రై చేస్తున్నాను, ఎక్కువగా ఫ్రై చేసుకోవట్లేదు. మీకు ఎక్కువగా ఫ్రై కావాలంటే ఎక్కువగా చేసుకోండి. ఫ్రై చేసిన ఎగ్ని పక్కన తీసుకొని పెట్టుకోండి. ఈ ఎగ్ ఫ్రై కొంచెం కారంగా చేసుకోండి, అప్పుడే రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత సేమ్ కడాయిలోని ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే ఫ్రై చేసుకోవటానికి మనకి ఇంకొంచెం ఆయిల్ కావాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిటికెడు జీలకర్ర వేసుకోండి. తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్ని ఇప్పుడు వేసుకోండి. లైట్గా ఫ్రై అయ్యాక సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బేగా ఫ్రై అవ్వటానికి కాస్త ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. 5 to 10 minutes వరకు ఆనియన్స్ని రెడ్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు, కొంచెం కారం, తర్వాత దంచి పెట్టుకున్న బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉంది కదా, అది ఇప్పుడు వేసుకోండి. కారం చూసుకొని వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, లేదా తక్కువ తినేవాళ్ళు తక్కువే వేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ని వేసుకొని బాగా కలుపుకొని 5 to 10 minutes మూత పెట్టి కుక్ చేయండి. ఒక్కటి మాత్రం చెప్తాను, ఆనియన్స్ని ఎక్కువగా ఫ్రై చేయకండి, లైట్గా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనం తిన్నప్పుడు ఆ ఆనియన్స్ని రైస్లో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత దించే ముందు కరివేపాకు వేసుకోండి. వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి. చూడండి, ఇప్పుడు మన ముందు వేడివేడిగా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఎగ్ ఫ్రై ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మీరు కూడా ఒక్కసారి ఈ ఎగ్ ఫ్రై ట్రై చేయండి, పక్కాగా చెప్తున్నానండి, మీ ఇంటి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి.